క్షీణించిపోతున్న రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి రుణపడి ఉందామని తెలంగాణ రాష్ట్ర టీజీఏజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. కొందరు వ్యక్తులు రెవెన్యూ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చేతనైతే ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిద్దాం, అంతేకాని తప్పుడు విమర్శలు చేసి చరిత్రహీనులు కావద్దు అని వి లచ్చిరెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జీపీఓలు విధులు బాధ్యతలు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం మంగళవారం సంగారెడ్డి జీపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, జీపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహులు, వివిధ జిల్లాలకు చెందిన పలువురు జీపీఓలు బాధ్యులు తదితరులు ప్రసంగించారు. అనంతరం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. అస్సలు మామూలుగా లేదు, వీళ్ళని తీసే చక్కగా అవుతుందని చెప్పి పెద్ద మనుషులు చెప్పారు. పెద్దపాలు వీళ్ళు మనం చెప్పి ఆ ప్రభుత్వాన్ని చెవులో ఊదిరు. సార్ కూడా అక్కడ మంచిదే, తీసేద్దాం, మంచి పని చెప్పినాము, ఇంత మంచి ముచ్చట బాగుంది. ఎందుకోసం అంటే వీళ్ళని తీసేస్తే ఊర్లో జరుగుతున్న సర్వే నంబర్లు, ప్రభుత్వ భూముల వివరాలు ఏం తెలివైనది కూడా గవర్నమెంట్ మంచి అవకాశం చెప్పి తీసేద్దాం. మనం తీసేసిన పట్టువర్గం మరి వీఆర్ఎన్ ఏం చేస్తామంటే వీఆర్ఎన్ కూడా తీసేద్దాం. ఎట్లా తీసేద్దామంటే ప్రమోషన్ల పేరుతో ఏం చేసారు, ప్రమోషన్ల పేరుతో 4 డిపార్ట్మెంట్లు వేసి పాపం. 1-2 డిపార్ట్మెంట్ మంచుకున్నాయి, 3-4 డిపార్ట్మెంట్ల కష్టం ఉన్నాయి. ఒకటేంది, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వార్డ్ ఆఫీసర్లు అయ్యారు. ఈ కొంచెం ఏదన్నా డిగ్రీ చదువుకున్న వాళ్ళు మిగిలి ఉంటే తహసీల్దార్ ఆఫీస్లో పడ్డారు. వాళ్ళకి ఇంకా మంచిగున్నది. ఎందుకోసం అంటే మొన్నటిదాకా తిరిగింది, ఇలా మంచిగా కుర్చీ మీద ఉన్నాం కదా అన్నది వాళ్ళ మంది. ఇంకో డిపార్ట్మెంట్ ఉన్నది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ఎట్లుంది వీళ్ళ పంచాలంటే, మనోళ్ళు నిరుడోళ్ళు అప్పుడైతే చెరుకాడికి వెళ్ళి ఇంటికాడికి చెరుకాడికి తిరుగుతుండే, అంటే ఊళ్ళో తిరుగుతుండే. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే ఊళ్ళో తిరగవలసి వస్తున్నది. ఇప్పుడు అప్పుడేమో ఊర్లో తిరుగుతుండే, ఇప్పుడు ఊర్లో తిరగవలసి వస్తుంది. 2 ఊళ్ళు 3 ఊళ్ళు తిరగవలసి వస్తుంది. అన్నకు చాలా కష్టమవుతుంది. ఏమంటున్నాడు, అరే బిడ్డ ఏమనగాని రా, మళ్ళీ ఎట్లున్నట్లా ఊళ్ళో తిరిగేట చూడుండ్రా అని చెప్తున్నాడు ఆయన. ఇక ఇంకొక ఆయన భగీరథ ఉన్నాడు. భగీరథ ఏంటంటే నీళ్లు షేన్లో పెడుతుండే, ఇప్పుడు నీళ్లు తాగనీక చూస్తున్నాడు, ఇప్పుడు జనాలకు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా అంటుండే ఇది వద్దన్నాయి కదా, నాకు మస్తు అయింది చూడు. మా నాయన, మా తాత, మా నాయన, నేను డిపార్ట్మెంట్ గాడియే గన్లకే పోతామన్నా, గీది వద్దన్న, ఈ తిరుగుడు ఏందన్న అంటున్నాడు. నువ్వు ఇచ్చే జీతం ఒక 2000 వేస్తే బాగుండేమో, 3000 వేస్తే బాగుండేమో, ఇదేం తిరుగుడు రా నాయన అని వాళ్ళు ఇద్దరు డిపార్ట్మెంట్ గిలగిలగా కొట్టుకుంటున్నాం. పోనీ ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో పోయిన వాళ్ళు ఏమన్నా సంతోషంలో ఉన్నా? ఏమి లేరు. ఏంటంటే అంతకుముందు వార్డ్ ఆఫీసర్లుగా ఇప్పుడు పోయిన వాళ్ళు, ఇప్పుడు రెవెన్యూలు ఉన్న వాళ్ళు, వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ఎప్పుడు దొరకపోతే చెప్పండి సార్, ఎప్పుడు దొరకపోతే చెప్పండి సార్, ఇది నచ్చలేదు. ఎందుకోసం అంటే ఆయన నాయన రెవెన్యూలో చేసిండు, వాళ్ళ తాత అలానే చేసిండు. ఇప్పుడు మన్మరాలు వచ్చి వీళ్ళేమో వేరే డిపార్ట్మెంట్ పోవాలంటే ఇలా మంచిగా లేదు అనేది వాళ్ళ. మొత్తంగా ఓవరాల్గా ఏం చేసింది గవర్నమెంట్ అంటే, నన్ను ముందు తీసింది, నిన్ను మెల్లగా తీసింది, నన్ను వద్దన్నని నీకు ప్రమోషన్ ఇచ్చి మెప్పించింది అనేది ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. ఓవరాల్గా మనని ఎట్లా సాగనంపాలనే గత గవర్నమెంట్ చేసింది. ఇందులో భాగంగా ఇలా వస్తున్నామంటే కోర్టులకు పోతే బాగుంటుంది, లేదా కోర్టే మనకు న్యాయం చేస్తుంది అంటే, ఇక ఇప్పుడు మన సంఘం పెట్టుకోబుట్టింది, మనకు ప్రభుత్వాలు కూడా అవసరం లేదు కోర్టులో చుట్టూ ఉంటే. ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా నడుస్తుంది అంటే కోర్టు చెప్పినట్టు కొన్ని ముచ్చట్లు ఇంటారు. ఎన్నో ఒక్కొక్కటి 2 కేసులు గవర్నమెంట్ వ్యతిరేకంగా కోర్టులు చెప్తాయి, కానీ కోర్టు పరిష్కారం చేయదు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, ప్రభుత్వం నిర్ణయం అబ్బా, నువ్వు వస్తేరా లేకుంటలేదు, నువ్వు లేకపోతే ఇంకోటి లేడా. ఇప్పుడు ఇలా పెట్టిన మీరు ఉన్నది 6000 మంది, మేము అడుగుతుంది 11,000 మందిని. ఇది అడుగుతా పని, మీరు రాకపోతే ఇంకో గిరగా ముచ్చట చెప్పి. ఇప్పుడేమో ఇప్పుడు కొంతమంది మనోళ్ళు అంటున్నారు, అన్న ఇది 10,000 పంచాయతీ ఏంది, అరే ముందు నువ్వు దరఖాస్తు పెట్టిన తర్వాత చూద్దాం, తర్వాత ఇయ్యకపోతే చూద్దాం, ఇయ్యకపోతే మేమున్నాం. ఎగ్జామ్ సంగతి ఏంది, అరే నువ్వు ఎగ్జామ్ అయితే రాయి. నీకు ఇందాక చెప్పినట్టుగా 9 సీరియల్ 9 ఉన్నాయి, మన విధి విధానాలు 9 ఉన్నాయి. 9 గట్టిగా చదువు, 9 గట్టిగా చదువుడు అంటే ఇప్పుడు ఏదో మళ్ళీ పుస్తకం పట్టాలి. 20 ఏళ్ళకు 6 ఏళ్ళకు రిటైర్మెంట్, మళ్ళీ పుస్తకం చదివేందని. పుస్తకం చదివి అన్ని చదివి కడుపులున్నాయి, కక్కుతలేవు, కక్కినాయని ఇప్పుడు పేపర్ మీద పెట్టి అంతే. కడుపులున్నాయి అందరు తెలుసు. ఇలా ఎలక్షన్ డ్యూటీ ఎక్కియాలంటే 6, తీసేయాలంటే 7.
ఇది తెలియదు ఏమన్నా అల్కపాడి ఎక్కియాలంటే 6 తీసేయాలంటే 7 సస్తే 8 ఇంతేగానే ఇంకోటి వస్తే 8 ఇంకేమి ఆడ పంచ అల్కగా ఇది ఎలక్షన్ డ్యూటీ ఇది మనలో తెలవాలంటే బ్రహ్మాండంగా తెలుసు అందుకోసమే ఈ ఎలక్షన్ డ్యూటీ కానీ తర్వాత సర్టిఫికేట్లు రాసుంటే మనకంటే ఎక్కువ వాళ్ళు లేరు ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలు అయితే నెత్తి పట్టుకుంటున్నారు అన్న మీరు ఎట్లా రాసుకున్నా ఈ కులం ఎట్లా చేస్తున్నాడు తెలుసు ఇంటి పేరు చూస్తే కులం చెప్తాం మనం ఇంటి పేరు చూస్తే వీడు బాపట్ల అంటే చాలు వీడు పక్క ఎస్సీ అని చెప్తున్నాం వీడు పక్క బీసీ అని చెప్తారు బీసీ లేదు అంటే వాళ్ళు ముదిరాజులు ఉంటారు బెస్తోళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు ఉంటారు ఇవి కాదు ఇంటి పేరు చెప్తే కులం చెప్పే బాధ్యత ఎవరికన్నా అంటే మన దగ్గర మన కులం చేసేది మనం ఈ సర్టిఫికేట్ తెలియదా మనకు ఈ సర్టిఫికేట్లు ఎన్ని రాలేమే కులం రాసినాం ఆదాయం రాసినాం నివాసం రాసినాం మళ్ళీ ఈ రకరకాల సర్టిఫికేట్ ఈబీసీ ఏబీసీ రకరకాల సర్టిఫికేట్ ఇది కూడా వచ్చినాయి కొత్తగా ఈబీసీ ఏబీసీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం పెద్ద క్లాస్ ఇవన్నీ రాయలేమా అన్న ఏమో ఇదో తెలివన్నట్టుగా ఇదో ఎగ్జామ్ అన్నట్టుగా అంటున్నారు అందరు ఇది ఈ సర్టిఫికేట్ల గురించి ఇక సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్ట పుస్తకాలు అయితే తెలుసు 11 రకాల పుస్తకాలు మూడో పుస్తకం అయితే పాణి 4వ పుస్తకం అయితే చౌపాసులు అయిపోయా గీతడానికి ఎగ్జామ్ తెలియదా మనకు రాయలేదా చౌపాసులు రాయలేనాడు పాణి రాయలే బ్యాంకుల కోసం అందరు రాసిన వాళ్ళమే నంబర్లు గుర్తుపెట్టుకోవాలి గిదల్క పని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం ఫోటో కాల్ ఎవరు ఇచ్చిరా ఆర్డర్ అంటే ఎంఆర్ఓ ఇచ్చిండు ఎంఆర్ఓ నీకు ఇమ్మన్నా నీకు చేస్తలేమా మన ఊరికి ఎంఆర్ఓ వస్తుందంటే ముందే సమాచారం ఇస్తున్న ఫోటో కాల్ పని చేస్తలేమా చేస్తున్నాగా గిరిదవారు వస్తుందంటే 4 రోజుల ముందే చెప్తున్నాం అరే వస్తాడా 10 తారీఖు నాడు వస్తాడు రేపు మీరు అందరూ ఉన్నారంటే ఇదే ఫోటో కాల్ ఆర్టీఓ వస్తున్నాయంటే ఇక వస్తున్నాయని చెప్పుడే ఫోటో కాల్ వచ్చినాక సారెంబడి ఉండడం ఫోటో కాల్ అయిపో తెలియని ముచ్చటేముంది ఇలా ఇక నాకు ముచ్చట్లు కొత్తగా ఉన్నాయి అందుకోసమే ఇవి తెలియని ముచ్చట్లు కాదు కాకపోతే ఏంటంటే ఇదేదో కొత్తగా వచ్చింది ఇక ఉండేది 6 ఏళ్ళే ఇక అయిపోయాయి నా పని అయిపోయాయి సర్వీస్ 18 చేసినా ఇంకున్నాయి 6 ఉన్నాయి ఈ 6 అయిపోతే ఇక పోతాను దానికి అవసరమా అనేది వద్దన్నా వద్దు మోతేబారే ఆత్మగౌరవమే ఉండాలి రెవెన్యూలా ఉండాలి చేయాలి డ్యూటీ అన్నట్టుగా గట్టిగా ఉండాలన్న తప్ప మనం